అవును రజిత గారు, అవును. నాకు కూడా ఇక్కడ ఉండాలి అని లేదు. అదే నేను అదే కోరుకుంటున్నాను, వీలైనంత త్వరలో మీరు అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అని. దుబాయ్కి ట్రై చేస్తున్నా. అయినా మీరు ఒక్కరు ఏం చేస్తారు సిస్టర్, అంతమంది ఉన్నా కూడా మీకు సుఖం లేదు హ్యాపీగా ఉండడానికి. కదా కావ్య సిస్టర్, ఒప్పుకోవాలి. నేను అందరూ మతాలని గౌరవిస్తాను. నేను కూడా కోబ్రా గారు, సేమ్ టు సేమ్. అందరినీ గౌరవిస్తాను నేను కూడా. అదే చెప్పాను కదా, స్పెషల్లీ ఫుడ్ ఎక్కడైనా ప్రసాదం దొరుకుతుందంటే నేను నిజంగా పోయి తింటాను. దేవుడికి మొక్క దానికంటే ప్రసాదం మీద ఎక్కువ ఉంటుంది నాకు. అంతే కదా కోబ్రా గారు, అంతే కదా. సేమ్ అక్క, నేను కూడా అంతే. ఎక్కడైనా ప్రసాదం పెడతారంటే అది తింటాం. అది బాగుంటుంది గుడిలో కానీ ఎటైనా కానీ, ఎవరైనా అట్లా పెట్టిన చోటనే బాగుంటుంది ఎప్పుడు. వాలేకుమ్ అస్సలాం వారహమతుల్లాహి ఇలా కథ. ఎవరు సార్, ఎవరు ఎత్తట్లేదు సార్, అందరు ఒక్కటే అని చెప్తున్నారనమాట సిస్టర్ కూడా. బ్రతికేదే 4 రోజులు, దాంట్లో ఈ మతము ఆ మతము ఆ కులము ఈ కులము అంటే అదంతేలే, కొంతమందికి ఉంటుంది అట్లా. ఎవరిని చూస్తారు నాయన ఇలా ఉంటారు. వినోద్ గారు చెప్పాను కదా, నాకు అలాంటిది ఏం లేదు. అది ఏ దేవుడైనా సరే, ఎక్కడ అయినా సరే మనకు ఫుడ్ దొరికితే పోయి తినేస్తానని అలా ఉంటుంది. మనం అందరూ సమానమే అంటున్నా. అదే వాళ్ళకి అర్థం కాలేదు సిస్టర్, వినోద్ బ్రోకి అర్థం కాలేదు. వినోద్ గారు, పదండి ఏడైనా టెంపుల్లో కానీ ఎక్కడైనా ఫుడ్ దొరికితే తినేసి వద్దాం. కావ్య, చాలా రోజులు అయ్యింది నేను అట్లా బయట వెళ్ళి తినరాక. వాళ్ళు కనపడరు. కడుపు నిండాలి అంటే ఎవరు పెట్టారు అనేది కాదు. నేను నిజం చెప్తాను, వాడు ప్రసాదం పెడదు, దేవుడిని కూడా సరే పోయి పెట్టదు. అదేవిడో ప్రసాదం మీద ఉంటుంది, ఇట్టిట్టు అనుకోవడం, పోవడం, తినడం బాగుంటుంది. దేవుడు అంటే నిజం కష్టాల్లో ఉన్నప్పుడే గుర్తొస్తాడు. అంటే మళ్ళీ అప్పుడప్పుడు పట్టించుకోవాలి దేవుళ్ళను కూడా. ఎక్కువ పట్టించుకునేదంటే ఇంకా బాధలు ఎక్కువైనప్పుడే, ఇంకా ఎవరు వద్దు నాకు, ఎవరు వద్దు అనుకున్నప్పుడు దేవుళ్ళు గుర్తొస్తుంటారు అప్పుడు. దేవుళ్ళు ఉన్నారనుకుంటే ఉంటారు సార్, లేరు అనుకుంటే లేరు, అంతే. అది మీ మనసు ఎట్లా చెప్తుందో మీరు అలాగుంటారనమాట. మీరు లేరు అనుకుంటే ఉండరు, ఓకే ఉన్నారు అనుకొని మీరు ప్రార్థిస్తే ఉంటారు. మనం నమ్మితే ఉంటాడు, లేకపోతే అదే నేను చెప్తున్నాను సిస్టర్. నేను 4 రోజులు అన్నదానానికి వెళ్ళా, వినాయకుడిది భోజనాలు. అయినా ఏం కానీ మనం ఇంట్లో తినేదానికంటే అట్లా పోయి తింటే అసలు సూపర్గా ఉంటుంది. నాకైతే సాయిబాబా ఒక్కరే సార్. మళ్ళీ దేవుళ్ళు ఉన్నారా అని అన్ని అడిగారు, దేవుళ్ళు అసలు ఉన్నారా అని, మళ్ళీ సాయిబాబా ఒక్కటే అంటున్నారు. తను కూడా దేవుడే కదా మరి. మీరు ఏ దేవుడిని అయితే నమ్ముతారో ఆ దేవుళ్ళంతా దేవుళ్ళే. నువ్వు ఒక మనుషులు, ఇప్పుడు నీకు ఎవరైనా హెల్ప్ చేస్తారు, నువ్వు అవసరానికి నీ టయానికి అవసరం చేసి అప్పుడు నీ హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా దేవుళ్ళే సార్. అట్లా అప్పుడు చేసు నువ్వు.